అమ్మ, ఒక కుటుంబం హాయిగా, సరదాగా, సంతోషంగా ఉంటే, ఈ ముండదేవుడు కళ్ళు కుట్టుకుంటాడో ఏమో గాని, ఏదో ఒక సంఘటన సృష్టించి, ఆ కుటుంబాల్లో అలజడి లేవదీసి, నిద్రాహారాలు లేకుండా ఆ! మానసికంగా, శారీరకంగా ఎంత హింసించాలో అంత హింసిస్తూ ఉంటాడు. ఈ దేవుడికి ఏం రోగమో, ఏం పోయే కాలమో, ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది. ఒక కూతురికి పెళ్ళైపోయింది. ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా స్కూలుకెళ్ళిపోతున్నారు. కొడుకు చదువయిపోయింది. రేపు మాపు ఏదో ఉద్యోగం ఇస్తే 4 అక్షంతలు పడేస్తే ఆ అబ్బాయి కూడా సెటిల్ అయిపోతాడు. తన జీవితం కొంచెం ఆరోగ్య సమస్యల వలన ఎలాగున్నా పర్వాలేదు. హాయిగా ఎళ్ళిపోవచ్చు. నా కుటుంబం హాయిగా ఉంది. నా పిల్లలు హాయిగా ఉన్నారు అని సరదా పడుతున్న సందర్భంలో ఒక పిడుగులాంటి వార్తొచ్చింది. ఏంటంటే, కూతురు ఇద్దరు పిల్లలు పట్టుకొని ఎవడితోనో లేసిపోయింది. అటు అల్లుడు పరిస్థితి ఆలోచించండి. ఇటు తండ్రిగా ఈయన పరిస్థితి ఆలోచించండి. కుటుంబం ఆలోచించండి. తీరా ఆ పిల్లకి తీసుకెళ్ళినోడు, నా ప్రమేయం లేదు ఆవిడొచ్చింది నేను తీసుకొచ్చాను అంటాడు. పోనీ ఇప్పటికైనా ఆడితోని లేసిపోయావు, కొన్ని రోజులున్నావు. ఇప్పటికైనా వచ్చి ఇయ్యమ్మా అంటే, ససేమిరా రానంటుంది. మరి ఇష్టంతో చేసుకున్నావు కదా! అంటే, నాకు ఆ మొగుడు ఇష్టం లేదు అంటుంది. అమ్మ, ఈ సంఘటన జరిగి చూసినప్పుడు, ఆ పోలీస్ స్టేషన్‌లో ఈ కుటుంబ సభ్యులు ఆ! వాళ్ళు పడే వేదన, ఆ అల్లుడు పరిస్థితి, ఆ బిడ్డల పరిస్థితి, ఇవన్నీ చూసినప్పుడు ఇష్టం లేని మొగుడు మరి పిల్లలు భవిష్యత్తైనా ఆలోచించాలా ఆ పిల్ల? ఇష్టం లేదు అనేసి పిల్లల్ని పట్టుకొని ఎవడైతే ఇష్టపడ్డాడో ఆడి దగ్గరికొచ్చేసి. హ్మ్. పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించలేదు. నాకు కరాఖండిగా నా మొగుడు నాకొద్దు అని పోలీసుల ముందు చెప్తే, పోలీసులు మరేమీ చేయలేక ఆవిడ ఎవరితోనైతే ఇష్టపడి లేసిపోయిందో ఆడితోనే పొమ్మని పోలీసోళ్ళు చెప్పారు. పోలీసు కూడా కొంచెం మందలించి, "అమ్మాయి నువ్వు వెళ్ళిపోయావు బాగానే ఉంది. నీ పిల్లల పరిస్థితి ఎటవుతదని" ససేమిరా అనరు. ఆవిడకి హక్కుంది ఎళ్ళిపోతుంది. ఆ! ఆ తండ్రి పడే వేదన, ఆ తల్లి పడే రోదన, ఎంత మంచి కుటుంబంలో ఆ అమ్మాయికి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందో, ఎందుకు పుట్టిందో ఆ బుద్ధి ఆ భగవంతుడికే తెలియాలి. ఇష్టంతో పెళ్లి చేశారు. ఇష్టంతో కాపురం చేసావు. ఇద్దరు పిల్లలు కన్నావు. స్కూలుకెళ్ళే వయసులో ఆ ఇద్దరు పట్టుకొని ఇంకొకడితోని నాకు మొగుడు ఇష్టం లేదు అన్నారు. ఇదంతా ఏంటి? ఒక నాటకమా? ఒక స్క్రిప్ట్ రాసాడా భగవంతుడు? ఇంతవరకే మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉండండి. ఇక ఇక్కడ నుంచి కథ మొదలవుతది అని. ఇది చూసినప్పుడు ఆ భగవంతుడికి ఏంటో జాలి, దయ ఉండదేమో. ఇలాంటి బుద్ధులు పుట్టించి, ఆ కుటుంబంలో కొన్ని సంఘటనలు సృష్టించి, అలజడితో శారీరకంగా, మానసికంగా బాధకి, వ్యధకి గురి చేస్తాడని అర్థమవుతుంది. ఉంటాను మరి.